ఈరోజు ఈ పాఠంలో మీకు రెండు మహోజ్వలమైన సత్యములను అందజేసే ప్రయత్నం చేస్తాను. మీరు పట్టుకుంటారేమో చూద్దాం. ఒకటి, ద మోస్ట్ గ్లోరియస్ నథింగ్నెస్ ఐ యామ్. నథింగ్నెస్ అంటే వాయిడ్ కాదు. ఈ విపశ్చన పీపుల్ వాయిడ్ 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 అంటూ ఉంటారు. ఆ ప్రాబ్లం ఉన్నది. విపశ్చన మంచిది, కానీ ఈ వాయిడ్ అనే దాన్ని శూన్యము, వాయిడ్ వాయిడ్. ఇప్పుడు ఈ గ్లోరియస్ నథింగ్నెస్ అంటే అది వాయిడ్ కాదు. బుద్ధ భగవానుడు చెప్పినది కూడా వాయిడ్ కాదు. ఒక రకంగా నాగార్జునుడు మాధ్యమిక కారికలలో చెప్పినది కూడా వాయిడ్ కాదు. వాళ్ళు చెప్పిన నథింగ్నెస్ ఏమిటో తెలిసిన? నో థింగ్నెస్. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. అది శబ్దము కాదు, రసము కాదు, రూపము కాదు, గంధము కాదు, స్పర్శ కాదు, పేరు కాదు, ఏది కాదు. దట్ కైండ్ ఆఫ్ నో థింగ్నెస్ అంటే అనేక వస్తువులు ఉన్నాయి సృష్టిలో, వాటిలో ఆత్మ మరి ఒకటి. వన్ మోర్ థింగ్. నో, ఇట్ ఈజ్ నాట్ ఎ థింగ్. ఆల్ థింగ్స్ ఆర్ అన్రియల్. ఇట్ ఈజ్ నాట్ ఎ థింగ్. ఇట్ ఎలోన్ ఈజ్ రియల్. కాబట్టి ఆ నథింగ్నెస్లో మీరు నిలబడి ఉండగలిగరా? దట్ ఈజ్ ది గ్లోరియస్ నథింగ్నెస్. ఓకే. ఓ భక్తుడు ఉండేవాడు. మేము కొంచెం మీకు లైట్ చేస్తున్నాను. ఓ గురువు ఉండేవాడు. ఆ గురువు దేవుడి ముందు, ఓ దేవుడా, నేను ఐఎమ్ నథింగ్, నేనెందుకు కొరగానే వాడను, పాతకుండను అని ఏదో ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ఈ పాతకుండ నేను వదిలిపెట్టను, మీరు పట్టుకున్నదని. ఓకే. ఆ హాలు, ఆ దేవుడిని పెట్టి ఈయన ప్రార్థన చేసి ఆ హాలు తుడిచి ఒకతను ఉన్నాడు, వాచ్మన్ ఆర్ స్వీపర్. అతను విన్నాడు ఈ ప్రార్థన, చాలాసార్లు విన్నాడు. విని ఒకసారి అనుకున్నాడు, దేవుణ్ణి ప్రార్థన ఎలా చేయాలి కాబోలనుకుని ఆయన అటో వెళ్ళినప్పుడు వీడు ఆ చీపురు పక్కన పడేసి ఆ దేవుని ముందు కూర్చుని వీడు చేసాడు ఆ ప్రార్థన. ఓ దేవా, నేను పాతకుండను, నేనేమీ కాదు, అంతా నువ్వే అంటూ వీడు ప్రార్థన చేశాడు. ఆయన విన్నాడు. వచ్చి, ఎరా నీకు పొగరు ఎక్కువైందే, నథింగ్ నేనవుతానా నువ్వవుతావా అని వాడి మీద కోప్పడ్డాడు. మీకు అర్థమైందా? అంటే హీ క్రియేటెడ్ ఏ పర్సనాలిటీ అవుట్ ఆఫ్ దట్ నథింగ్నెస్. దట్ నథింగ్నెస్ పర్సనాలిటీ నేను గురువుని నేనవుతాను, కానీ స్వీపర్ గాడివి నువ్వెందుకు అవుతావు అని వాడి మీద కోప్పడ్డాడు. అలాంటి నథింగ్నెస్ కాదు. ఓకే, అలాంటి నథింగ్నెస్ కాదు. అది ఊరికే మీకు కొద్దిగా అమ్యూజింగ్గా ఉంటుందని చెప్పాను. కాబట్టి గ్లోరియస్ నథింగ్నెస్ అది మీరు అంటే ఐ యామ్ సచ్ అండ్ సచ్. తనకి తాను ఏ రకమైన వర్ణన, డిస్క్రిప్షన్ పెట్టుకోకుండా ఉండడము సత్. అలా ఉండేవాడిని సంత్ అంటారు. ఓ నకారం పెట్టండి భాషలో. సత్కి ఒక నకారం, ఉపధానకారం పెడితే సంత్. కబీర్ అంటున్నాడు, నేను సంతునైపోయినాను. అంటే మనస్సు కల్పించేటువంటి నామరూపాలన్నిటినీ డిస్మిస్ చేసేసి దట్ గ్లోరియస్ నథింగ్నెస్లో మిగిలిపోయినాను. శేష శిష్యతే శేష సంజ్ఞ, అదైపోయినాను. ఆ ప్రయత్నం చేస్తే మీకు ఆ సత్ మీ స్వరూపంగా మీకు లభిస్తుంది. తత్వమసి. ఆ విధంగా మీరు తత్వాన్ని, దేవుణ్ణి పట్టుకోవాలి. కానీ అది మానేసి నేను పాతకుండను అనే ఓ భయాలు అవి పెట్టుకుని దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని మనస్సు చేత కల్పించబడిన భావనలు ఏవైతే ఉంటాయో అవే దేవుడు అన్నట్టుగా పెట్టుకుని మీరు పరుగులు తీస్తూ ఉంటే, మీకంటే ఇతరముగా ఉన్నటువంటి దేవుడు వెనకాల పరుగులు అవి తీస్తుంటే అప్పుడు కూడా మీకు మోక్షం వస్తుంది. కానీ ఆలస్యం అవుతుంది.
ఎంత ఆలస్యం అవుతుంది? ఆ పరుగులన్నీ మానేసి నామరూపాలన్నీ డిస్మిస్ చేసి మిమ్మల్ని మీరు చూసి మళ్ళీ మీలో ఉన్న సర్వమును అంత ఆలస్యం అవుతుంది. అర్థమైంది కదండి? ఇది సంత్ అంటే అర్థం. అది నేను సంత్నైనాను అంటే ఏది ఉన్నదో ఆ ఉండుట అయినాను, ఉండుటయై ఉన్నాను, ఉండుటయై ఉన్నాను. ఈ ఉండుటను మీరు పట్టుకోగలగాలి. ఇప్పుడు అంటే ఏదో నీడ కదిలినట్టు కనపడింది అనుకోండి, టక్కుమన్నట్టుకేసి చూసి అక్కడ ఎవడో ఉన్నాడు అని మీరు అంటారు. మీకు కనబడ్డది నీడ. ఆ నీడ సత్యం కాదు, కానీ సత్యము కాని నీడ ద్వారా ఆ ఉన్నదానిని అక్కడ ఉన్నది అని మీరు తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్నారు. దీన్ని గ్యాంగ్లియానిక్ కాన్షియస్నెస్ అని అంటారు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకున్నారా? అందరూ ఈ కళ్ళు మూసుకున్నప్పుడు ఈ హాల్లో దీపాలు వెలుగుతున్నాయి, వెలుగు ఉన్నది, హాల్లో చీకటి లేదు, కరెంటు పోలేదు, దీపాలన్నీ వెలుగుతూనే ఉన్నాయి అని మీకు తెలుస్తోందా లేదా? ఇప్పుడు కళ్ళు తెరవండి. కళ్ళు మూసినప్పుడు హాల్లో దీపాలు వెలుగుతున్నాయనే సంగతి మీకు తెలిసిందా లేదా? ఎలా తెలిసింది? కళ్ళు తెరిచి చూస్తున్నది కాదు కదా. అంటే గ్యాంగ్లియాన్స్ అని ఒక స్పెషల్ సెల్స్ ఉంటాయి. అవి నామరూపాత్మకమైన పదార్థములను దర్శించవు. అవి నామరూపాలను పట్టుకోవు. నామరూపాలను పట్టుకోవాలంటే కళ్ళే, ఈ రెండు కళ్ళు కలిసి నామరూపాలని పట్టుకుంటాయి. రూపాన్ని పట్టుకుంటే దానికి మనస్సు నామాన్ని జోడిస్తుంది. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసేశారో మనస్సు స్టన్ అయిపోతుంది, ఇంకా మనస్సు చేయగలిగేది ఏం లేదు. కానీ గ్యాంగ్లియానిక్ సెల్స్ ఉంటాయి. అవి మీకు ఏ దర్శనాన్ని కలిగిస్తాయి? వెలుగు ఉన్నది. వెలుగు ఉన్నదా లేదా? వెలుగు ఉన్నది అనే అనుభవాన్ని మీకు కలిగిస్తాయి. కాబట్టి ఏ కాన్షియస్నెస్లో అయితే, ఏ చేతనలో అయితే నామరూపములు పూర్తిగా తిరస్కరింపబడి కేవలము ఉండుట మాత్రమే గ్రహింపబడునో, ఉండుట తెలియునో, అటువంటి కాన్షియస్నెస్కి, అటువంటి చేతనకు గ్యాంగ్లియానిక్ కాన్షియస్నెస్ అని అంటారు. కాబట్టి ఉన్నాను, అహం అస్మి. అహం అస్మి అన్నప్పుడు కళ్ళు లేవు, చెవులు లేవు, ముక్కు లేదు, రసము లేదు, స్పర్శ లేదు, మనస్సు లేదు, మనస్సులో పెట్టే వర్ణనలు లేవు, ఇవేమీ లేవు. వీటన్నిటినీ తీసేశారు. అంటే పంచ జ్ఞానేంద్రియముల కంట్రిబ్యూషన్ తీసేశారు. మనస్సు పెట్టేటువంటి భావజాలమునంతను తీసేశారు. ఇంకా ఇప్పుడు ఏమున్నదో అది ఉన్నది. అది మీకు తెలుస్తూ ఉంటుంది. అది మరి తెలియటానికి సాధనమేమిటి? సాధనమేమీ అక్కర్లేదు. ఎలా అయితే వెలుగున్నది అని కళ్ళు మూసేసినా తెలుస్తూ ఉంటుందో, అదేవిధంగా తెలుసుకునే సాధనంగా ఉపయోగపడే మనస్సుని పక్కన పెట్టేసినా కూడా మీకు ఉంది అని తెలుస్తూ ఉంటుంది. ఎవరు ఉన్నది? మీరేనండి. మీ గురించే చెప్తుంటా. ఈ విధంగా మిమ్ములను మీరు తెలుసుకుని ఆ గ్యాంగ్లియానిక్ కాన్షియస్నెస్ని ఉద్బుద్ధము చేసి మిమ్ములను మీరు ఉన్నదిగా తెలుసుకుని, ఏది ఉందో, ఏది సత్యమో అది నేను అని ఆ విధంగా తెలుసుకొని ఉన్నట్లయితే మీకు సంత్ అని పేరు. కబీరో భక్తి సన్ భూత్వా, సన్ అయిపోయాడు ఆయన. అప్పుడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. ఓకే, కాబట్టి ఒకటి గ్లోరియస్ చెప్పారు, గ్లోరియస్ నథింగ్నెస్. ఒకసారి కళ్ళు మూసుకుని తనకేసి తాను చూసుకుని అహం, సపోజ్ ఐ డిస్మిస్ నామరూపాలన్నిటినీ అహం చుట్టూ అల్లుకొని ఉన్న
నామరూపములను కులము వర్ణము వర్గము ప్రాంతము ధనము నిర్ధనము లేకుండుట సుఖము దుఃఖము భయములు కోరికలు వీటన్ని చుట్టూ అహం చుట్టూ అల్లుకుని ఉంటాయి. ఈ అల్లుకుని ఉన్న దారాలన్నిటినీ తీసేసి పూర్తిగా తీసేసి ఇక శబ్దస్పర్శ రూపరస గంధముల సంబంధం లేకుండా తీసేసి 5 తీసేయండి. నేను నుండి 5 తీసేయండి. శబ్దస్పర్శ రూపరస గంధములు నేను యందు లేవు, 5 తీసేయండి. ఇక మనస్సు పెట్టే సుఖదుఖములు నేను యందు లేవు, ఆ 2 కూడా తీసేయండి. 5 + 2 తీసేయండి, 7 తీసేయండి. ఐ యామ్ దేర్, ఐ యామ్ నేను ఉన్నాను. ఎలా ఉన్నాను అనే ప్రశ్నే లేదు, ఉన్నాను అంతే. ఉన్నవాడనై ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నాను. అహం అస్మి. నేను ఫలానా అనేది ఏది కాను. నో థింగ్నెస్, నథింగ్నెస్, గ్లోరియస్ నథింగ్నెస్, మహోజ్వలమైన సకల నామరూప నిరాకరణ రూపమైన శూన్యముగా నేను ఉన్నాను. నో థింగ్నెస్, ద గ్లోరియస్ నథింగ్నెస్. అహం అస్మి. ఇప్పుడు మెల్లగా కళ్ళను తెరవండి. అది సంత్ అంటారు. సంత్ అలా ఉంటారు. అంచేతనే సంత్ మహాత్ములకు భేదబుద్ధి ఉండదు. ఎందుకంటే భేదమును కలిగించే అంశములు ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ వారు డిస్మిస్ చేసేసి ఉంటారు. తమ యందు ముందు మీ యందు మీరు డిస్మిస్ చేసుకోవాలి. మీ యందు మీరు డిస్మిస్ చేసుకోకుండా మీరు సత్యముని ఎలా పట్టుకోగలుగుతారు? నేను ఒక ఆయన్ని చూశాను, చాలా ఇమోషనల్ అయిపోతాడు. ఇమోషన్ పెట్టేస్తే అది భక్తి అనుకుంటారు జనాలు. మైకు పెట్టుకుని పెద్ద కంఠం పెట్టేసుకుని అరిచేస్తుంటే అది భక్తి అనుకుంటారు. ఓ దేవా అని ఇలాగా పెద్ద హడావిడి చేసేస్తూ, నీవు కశ్యప గోత్రంలో పుట్టినవాడవు, శ్రవణ నక్షత్రంలో పుట్టేవో నువ్వు ఊగిపోతున్నాడు ఈయన. అర్థమైందా? అరే అంటే నువ్వు దేవుడికి నీ మనస్సులో ఉన్న భేదమంతా కూడా దేవుడికి పెట్టేసాడు కదా. దేవుడు కశ్యప గోత్రంలో పుట్టేట, శ్రవణ నక్షత్రంలో పుట్టేట. ప్రవర చెప్తారంటే దేవుడికి తండ్రి తాత ముత్తాత చెప్తాడు. ఈయన చెప్తాడు దేవుడికి తండ్రి తాత ముత్తాత. దేవుడికి పెళ్లి చేస్తానంటాడు. ఈ రకంగా నువ్వు ఎందుకు తయారయ్యావంటే నిన్ను నీవు సరిగ్గా తెలుసుకోవడం చేతగాకపోవడం చేత, నన్ను నేను తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా దాన్ని పక్కన పారేసి దేవుడికి ఒక కాన్సెప్చువల్ గాడ్ వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. లేకపోతే బూడిద ఇటు అటు బూడిద చల్లేస్తూ పెద్ద పెద్ద జటలో పెంచేసుకుని ఒళ్ళంతా బూడిద ఇటు అటు బూడిద. సో రామచంద్ర శంకర్ కా భజన్ కర్ అని ఊగిపోతూ ఉంటాడు. హీఈస్ అన్ అన్హ్యాపీ గై విత్ ఇన్. ఈ వీళ్ళు సినిమాటిక్గా ఉంటారు. సినిమా తీయటానికి పనికొస్తారు తప్ప తత్వానికి పనికిరారండి. ఈ దౌర్భాగ్యం ఇలాంటివి మనకి ఎందుకు వచ్చిందంటే తనకేసి తాను చూడడు, తన స్వరూపాన్ని తాను తెలుసుకోడు. ఈ చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఆలస్యం అవుతుంది అంతే. నేను అంటున్నది ఆలస్యం అవుతుంది.
ఈ చక్కర్లన్నీ పూర్తయి మళ్ళీ ఎప్పటికైనా వాడికి కొంత వివేక బుద్ధి కలిగి ఎవడైనా మహాత్ముడు వాడికి బోధిస్తే అప్పుడు తనకేసి చూసుకుని తన యందు ఉన్న న్యూసెన్స్ ఉన్నంతని డిస్మిస్ కష్టం అవుతుంది. ఎందుకంటే పెంచి పెంచి పెట్టుకున్నాడు కాబట్టి కష్టం అవుతుంది డిస్మిస్ చేయడం. దాన్ని డిస్మిస్ చేసి ప్యూర్ సత్తుగా ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు సంత్ అనబడతాడు. నేను సంతునైపోయినాను, సంతునైపోయి నేను సర్వకాలముల యందు ఆ బ్రహ్మనే దర్శిస్తూ ఉన్నాను. సదేక్షే సదా ఈక్షే. ఈక్షే అంటే ఉత్తమ పురుష ఏకవచనం. నేను చూస్తున్నాను. ఈక్షతే ప్రథమ పురుష, ఈక్షే ఉత్తమ పురుష. సో నేను ఆ పరమాత్మను సర్వదా దర్శిస్తూ ఉన్నాను. సదేక్షే బ్రహ్మ, అది బ్రహ్మ. ఆ సంత్, ఆ సత్ అంటే ఏ సత్ అయి ఉన్నాడో, సంత్ ఏ సత్ అయి ఉన్నాడో ఆ సత్ అది ఏ బ్రహ్మ. బ్రహ్మ అని పేరు ఎందుకు పెట్టారు? అది ఇలా గుండురాయిలాగా పెద్దదిగా ఉంటుందని అందుకోసం పెట్టారు ఆ బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అంటే ఏమిటి? తనంతా తాను కుర్చీలోంచి లేవలేదు, ఇద్దరో ముగ్గురో తీసి లేవతీయాలి, ఆయన్ని బ్రహ్మ అంటారా? బ్రహ్మని పేరు ఎందుకు పెట్టారు? బ్రహ్మని పేరు ఎందుకు పెట్టారంటే ది అల్టిమేట్ డిస్మిసల్, స్పేస్ అండ్ టైం. అల్టిమేట్గా మీరు స్పేస్ అండ్ టైంను డిస్మిస్ చేస్తే అంటే స్పేస్లెస్, టైమ్లెస్ బీయింగ్ సత్, దట్ ఈస్ ది బ్రహ్మ. స్పేస్లెస్ అంటే స్పేస్ అంతా ఆవరించి ఉంటుందని కాదు. స్పేస్ అనే కేటగిరీ దానికి దాని యందు ఉండదు. టైమ్లెస్ అంటే ఆ టైం ప్రవాహంలో పోతూ ఉంటుందని అనుకోవద్దు, దాన్ని టైమ్లెస్ అన్నారు. టైం అనే కేటగిరీ దాని యందు ఉండదు. మీరు సద్రూపంగా ఉన్నప్పుడు మీరు ఆ స్పేస్లెస్, టైమ్లెస్ బీయింగ్గా నిలిచి ఉంటారు. అదే బ్రహ్మ. దాన్ని దర్శించటం అంటే అది తన స్వరూపముగా అనుభవమునకు తెచ్చుకునుటయే దర్శించడం అనబడును. అంతకంటే వేరే దర్శించడం ఏమి ఉండదు. దర్శించడం అంటే మీ ముందుకు వచ్చి డ్యాన్స్ చేయడు. శ్రీకృష్ణుడు మీ ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తాడా? డ్యాన్స్ చేసినవాడు శ్రీకృష్ణుడు అవుతాడా? ఎవడైనా వచ్చి శ్రీకృష్ణుడు వచ్చి డ్యాన్స్ చేశారనుకోండి, ముందు ఆ శ్రీకృష్ణుడిని మీరు వెంటనే డిస్మిస్ చేస్తారు. ఇప్పుడు సురభి నాటక కంపెనీ నుంచి పరిగెత్తుకుని వచ్చాడు వీడని. ఈ మాట చాలాసార్లు చెప్పాను. మా ఊళ్ళో మహాశివుడు. ఆ శివుడు ఏం చేస్తాడంటే ఓ సోలం ఒకటి పట్టుకుని వీళ్ళు ఊరికి వస్తాడు. వచ్చి ఆ ఊళ్ళో ఇటు అటు తిరుగుతూ ఉంటాడు రోడ్లంపట. వీడు ఏదో శివుడంటే మిడిల్ ఏజ్ క్యారెక్టర్ యాక్టర్ని పెడతారు. కృష్ణుడంటే యంగ్ హీరోని వీళ్ళకి వస్తుంది డైరెక్టర్లు. మరి శివుడికి యంగ్ హీరోలు పెట్టచ్చు బెటరు. మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కైకరాల సత్యనారాయణ గారు ఎవరినో తీసుకొచ్చి ఆయనకి శివుడు వేషం వేసి కొంచెం దిట్టంగా ఉంటారు. మిడిల్ ఏజ్డ్గా అంటే శివుడు మిడిల్ ఏజ్డ్గా ఉంటాడు, కొంచెం వయస్సు వచ్చిన వాడుగా ఉంటాడు. కృష్ణుడైతే ఎర్రగా బుర్రగా యంగ్గా ఉంటాడు. ఆయనకి ఎవడో ఆయనకి ఏదో చేద్దామని వెళ్తాడు. ఆ ఊళ్ళో విలన్ ఒకడు ఉంటాడు. ప్రతి ఊళ్ళో విలన్ ఉంటాడు కదా. ఆ విలన్ ఈ మహాశివుడి దగ్గరికి వెళ్ళేదో అల్లరి చేద్దామని చూస్తాడు. ఆయన శోలం పెట్టి హూ అంటే పారిపోతాడు అక్కడి నుంచి. ఇదే దేవుణ్ణి ఆ రకంగా తయారు చేసి పెట్టుకుంటే. కాబట్టి దర్శనం అంటే అదేమీ కాదు, అనుభవమునకు వచ్చుటయే దర్శనము. అనుభవం అనగానే నేను 2 ఉన్నాయి మెసేజ్లు అని చెప్పాను. ఒకటే చెప్పాను మీకు, గ్లోరియస్ నథింగ్నెస్ చెప్పాను, ఇంకో గ్లోరియస్ చెప్తాను. అనుభవం అనగానేమి, అనుభవమునకు వచ్చుట అనగానేమి, అను వెనుక భవ ఉండుట, వెనుక ఉండుట. వెనుక ఉండుట అంటే దేని వేటి వెనుక? 5 వెనుక, ఇంకో 2 వెనుక ఉండుట. ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా ధ్యానము ఎలా చేయాలని అడిగాడు ఎవరో. అడిగితే ఏముందా, చాలా సింపులు, కళ్ళు మూసుకో, నీ మనస్సులో నుంచి 7 తీసేయి, రిమూవ్ 7. అవి అన్నీ తీసేయడం ఎలా కుదురుతుందో నువ్వేం బెంగపెట్టుకోకు, అదేమీ కష్టమేం కాదు. 7 డిస్మిస్ చేసేయి. ఏమిటా 7? శబ్దస్పర్శ రూపరస గంధములు తీసేయి.
7 తీసేయి అంటే నామరూపాలు పోయాయి అక్కడికి. ఇంకో 2 మిగులు ఉన్నాయి, సుఖము దుఃఖమును. సుఖమే దుఃఖము అంటే సుఖమే డిజైర్ అవుతుంది, దుఃఖమే ఫియర్ అవుతుంది. సుఖ దుఃఖాలు ఉన్నాయంటే డిజైర్ అండ్ ఫియర్ ఉన్నట్టే, రాగద్వేషాలు ఉన్నట్టే, అవే ఆ రూపములే. ఆ సుఖము దుఃఖము తీసేయి, 7 తీసేయి. 7 తీసేస్తే ఇంకేముందండి? గ్లోరియస్ నథింగ్నెస్ ఉంది, గ్లోరియస్ నో థింగ్నెస్ ఉంది. ఆ విధంగా నీవు నిలిచి ఉండు అని ఆయన సమాధానం చెప్పారు. దట్ ఈస్ ది గ్లోరియస్ నథింగ్నెస్. పట్టుకున్నారా దీన్ని? అది నాకు అనుభవానికి వస్తుంది అంటాడు ఆయన. సదా, దానికి కాలమేమీ లేదు, సర్వకాలముల యందు నేను ఆ సద్రూపుడుగానే ఉన్నాను. మీరు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మీరు సద్రూపుడుగా వ్యవహరించండి. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడనుకోండి, నేను బ్రాహ్మణుడను, అప్పుడు నాతో ఆయనతో వ్యవహారం ఒకలా ఉంటుంది, అవునా? శూద్రుడు వచ్చాడనుకోండి, నేను బ్రాహ్మణుడను అన్నప్పుడు వ్యవహారం మారిపోతుంది. సపోజ్ నేను బ్రాహ్మణుడను కాను, శూద్రుడను కాను, నేను ఏదీ కాను అన్నప్పుడు అందరి ఎడల వ్యవహారం యథోచితంగా ఉంటుంది కదా, సందర్భానుసారంగా ఉంటుంది. ఆ సందర్భాన్ని ఎదుటివాడు డిఫైన్ చేస్తాడు, మహాత్ముడు డిఫైన్ చేయడు. ఎదుటివాడికి ఏది సందర్భమో దానికి తగ్గట్టుగా మహాత్ముడు ఉంటాడు. నవ్వాల్సి వస్తే నవ్వుతాడు, ఆశీర్వదించాల్సి వస్తే ఆశీర్వదిస్తాడు, ఓదార్చాల్సి వస్తే ఓదారుస్తాడు. అంతే తప్ప మహాత్ముడి వైపు నుండి ఈ వర్ణనలేమీ ఉండవు, ఫలానా అనేదేమీ ఉండదు. అది సద్రూపముగా నిలిచి ఉండుట, అది సదా, అది మీకు మీ ఉనికిలో భాగమైపోతుంది. టైమ్లెస్లీ యు రిమైన్ యాజ్ ద ప్యూర్ బీయింగ్. అర్థమైందండి? అదే బ్రహ్మ. వై బ్రహ్మ? స్పేస్లెస్ అండ్ టైమ్లెస్. దానికి సాటి ఏదీ లేదు, సాటి ఏదీ లేదు. కొంతమంది గురువులు ఈ సాటి ఏదీ లేదు అన్నదాన్ని చాలా తప్పుదారి పట్టించేసి హిందూ సమాజంలో విఘటనలను సృష్టించారు. హిందూ సమాజాన్ని ముక్కలు చేయటానికి కూడా దారి వేశారు. ఏమిటి? సాటి ఏదీ లేదు. ఇప్పుడు ఒక కథ ఉంది, ఈ కథ చూస్తే దుఃఖం అనిపిస్తుంది. ఆ కథ ఏమిటంటే, ఈ మహర్షులందరూ ఒక చోట చేరారు. వాళ్ళు మీమాంస చేశారు. ఏమిటా మీమాంస? మనకి 3 దేవుళ్ళు ఉన్నారు కదా, ఏ దేవుడు గొప్ప, అది మీమాంస. లుక్ ఎట్ దట్ మీమాంస. అంటే ఒక ప్రెమిస్, 3 దేవుళ్ళు ఉన్నారు, అది క్వశ్చన్ చేయడు. అది అదొక కఠోరమైన సత్యంగా స్వీకరించి వీడి మీమాంస ఎంతసేపు ఎవరు గొప్ప అనే మీమాంసే తప్ప అసలు 3 ఉన్నారా, 3 ఎందుకున్నారు, అసలు దేవుడు అంటే ఏమిటి, ఇదేమీ చేయడు. అప్పుడు ఎవరినో ఒకళ్ళని నియమించడం, ఓ ఋషిని. ఆ ఋషి ఆ 3 దేవుళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్తాడు. ఈ 3 దేవుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని చూస్తాడు. మిసోజిని చాలా ఉంటుంది. శివుడి దగ్గరికి వెళ్తాడు. పార్వతీదేవిని ఇలా వాటేసి కూర్చుంటాడు ఆయన. ఏమిటి 10 మంది పార్వతీ ఒక లేడీని అలా వాటేసి కూర్చున్నాడు ఏమిటి అనుకుంటాడు. లుక్ ఎట్ దట్. డూ యూ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ? హౌ సిక్ మైండ్ నుంచి రాలేదా కథ? సో ఆ 3లో ఎవడు గొప్ప తేలుస్తాడు. తేల్చి అదిగో విష్ణువు గొప్ప, వీళ్ళిద్దరూ కూడా విష్ణువుకి తొలదూగరు. కాబట్టి నిష్ఠులం అంటే ఏమిటి? మిగతా దేవుళ్ళిద్దరూ ఈ దేవుడి ముందు నిలబడలేరు, తొలదూగరు. అలా చెప్పకూడదు. మీరు మీ తెలివితేటలు ఇంత పాఠం ఇది అక్కడికి తీసుకెళ్ళకూడదు. నిష్ఠులం అంటే అద్వితీయము గనుక, రెండవది లేని సత్ గనుక దానికి పోలిక ఉండదు. ఈ మీద పర్టికులర్గా చెప్పాలి దీన్ని. ఎందుకంటే పోలిక అనేప్పటికీ రెండోది పట్టుకొస్తారు. పోలిక రెండోది ఉంటేనే పోలిక కదా. ఓ మంత్రం ఉన్నది,
నాస్తిమే సమః నాస్త్యధిక అని ఉంటుంది. అంటే నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాతో సమానమైన వాళ్ళు లేడు అని ఉంటుంది. ఉంటే కొంతమంది గురువులు ఏమన్నారు, అందరూ నాకంటే తక్కువ వాళ్ళే, అంటే తక్కువ వాళ్ళు ఉంటారు, నాతో సమానమైన వాళ్ళు లేరు, నాకంటే గొప్పవాళ్ళు లేరు అని వ్యాఖ్యానం చేశారు. శంకరులు ఏం రాశారో తెలిసిన గీతలోనే, నాతో సమానమైన వాళ్ళు లేడు, నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకంటే అవరహ తక్కువవాడు కూడా లేడు, ఎందుకంటే ఉన్నది నేను ఒక్కడినే గనుక. చూడండి, శాస్త్రాన్ని తప్పుదారి పట్టించే పద్ధతులు ఉన్నాయన్నో. కాబట్టి అలాగంటి వ్యామోహంలో మీరు పడరాదు. ఏకమేవ అద్వితీయం, ఆ కారణంగా నిష్ఠులం. అంతేగాని మిగతా వాటితో పోల్చి చూసి ఇది పోలికల కంటే అవన్నీ తక్కువే అనే అభిప్రాయము కాదు. అటువంటి బ్రహ్మను నేను సర్వదా దర్శిస్తూ ఉన్నాను. చూడండి, మీరు ఆలోచించండి, మీరు దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకుంటారా, నమ్మకంలో పెట్టుకుంటారా? చూసుకోవాలి, ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. నమ్మకంలో పెట్టారనుకోండి, అది ఏమైపోతుంది, నమ్మకం ఏం చేస్తుందంటే ఒక మనిషిని మరొక మనిషి నుంచి విడదీస్తుంది. కారణం ఏమై ఉంటుంది? ఎందుకో తెలుసిన, మీకు నమ్మకానికి విశ్వాసానికి అనుభవానికి తేడా చెప్తున్నా. ఇక్కడ ఈక్షే అనుభవం మాట. విశ్వాసానికి అనుభవానికి తేడా ఏమిటంటే, అనుభవంలో దేవుడు ఉంటాడు, విశ్వాసంలో ఏది ప్రధానము, విశ్వాసమే ప్రధానము, దేవుడు కాదు. దేవుడు ఇంపార్టెంట్ కాదండి, బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అంచేతనే ఇప్పుడు ఇతరుడు కూడా ఈ నమ్మకానికి భిన్నంగా వాడు మరో నమ్మకం పెట్టుకుంటాడు, కానీ వాడు నీకు సోదరుడుగా అనిపించడు, వాడు శత్రువుగా అనిపిస్తాడు. వాడు కూడా దేవుడి సృష్టిలోని వాడేగా, వాడిని కూడా దేవుడే సృష్టించాడుగా, ఈ సకల జగత్తుని దేవుడే సృష్టించాడుగా. దేవుడి సృష్టి కాకుండా శాటన్ సృష్టిలో వాడు కాదుగా. కానీ ఇక్కడ విశ్వాసంలో ప్రముఖమైన విషయం దేవుడు కాదు, విశ్వాసంలో ప్రముఖమైన విషయం విశ్వాసం, ద బిలీఫ్. ఐ బిలీవ్ దిస్ వే, మై బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్, మై బిలీఫ్ ఈజ్ ప్రెషస్, మై బిలీఫ్ ఈజ్ గ్రేట్ అంటాడు. అండ్ అదర్ పర్సన్స్ బిలీఫ్ ఈజ్ ఇన్ఫీరియర్. ఇట్ ఈజ్ ఎ ఫైట్ బిట్వీన్ బిలీఫ్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ గాడ్. మీరు గమనించారో లేదో. తర్వాత కర్మయందు కూడా ఇదే సమస్య వస్తుంది. అయితే ఈ ఇష్యూని ఎవరు చెప్పట్లేదు ఈ మధ్యన. అంటే శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేయటం, వాటి స్పిరిట్ని పట్టుకోవడము అనేది సమాజంలో లుప్తమైనది. ఇప్పుడు కుమారుల భట్టు, జైమిని మహర్షి, శబరస్వామి, వీళ్ళు కర్మకాండకి వీళ్ళు మూల పురుషులు. జైమిని సూత్రకారుడు, కుమారుల భట్టు వార్తికకారుడు, శబరస్వామి భాష్యకారుడు. పూర్వమీమాంస అంటే కర్మవాదము. వాళ్ళు దేవుణ్ణి వద్దన్నారు. మరి దేవుడు అక్కర్లేకపోతే ఇంక నీకేం మిగిలింది అంటే ఏం మిగిలిందా? కర్మ ముఖ్యం. నువ్వు దేవుణ్ణి పెట్టేవంటే అది కర్మకు అడ్డొస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు ఒకడు, పూజ చేస్తూ ఉంటాడు, సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాడు. ఆ వ్రతంలో సత్యనారాయణుడు ముఖ్యమా లేకపోతే వ్రతం ముఖ్యమా? మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవాలయంలో ఒక పూజారి గారు ఉంటారు, ఆయన దేవుడికి పూజాది చేస్తూ ఉంటారు. ఆయనకి దేవుడు ముఖ్యమా కర్మ ముఖ్యమా? కర్మ ముఖ్యం, కర్మ ప్రధానం, దేవుడు కాదు. అంచేతనే ఒక పూజారి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటే ఏమిటో చెప్పండి అని అడిగితే ఆయన కనుక వివేకం గలవాడైతే దేవుడు అంటే నాకు తెలియదు, కర్మ చేయడం మాత్రమే నాకు తెలియను అని చెప్తాడు. ఈ బిలీఫ్ అనేది అలా ఉంటుంది. నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా? దేర్ఫోర్ ఇన్ ఏ బిలీఫ్, ఇన్ ఏ రిచువల్, ద బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్, ద రిచువల్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ గాడ్ పెర్ సే. అంచేతనే బిలీఫ్ ఏం చేస్తుంది? మనిషిని విడగొడుతుంది. గాడ్ ముఖ్యమైతే మనిషి విడిపోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ప్రతి మనిషి ఆ దేవుని యొక్క ప్రతిరూపమే, ఇమేజే కనుక అక్కడ గాడ్ ముఖ్యం కాదు, బిలీఫ్ ముఖ్యం. శివుడు ముఖ్యం కాదు, విష్ణువు ముఖ్యం కాదు. శివుడి మీద విశ్వాసం ముఖ్యం, విష్ణువు మీద విశ్వాసం ముఖ్యం. అంచేత వైష్ణవ అనే సెక్ట్ ఉంటుంది, శైవ అనే సెక్ట్ ఉంటుంది. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు కూడా. సాహిత్యంలో కొట్టుకోరు, తిట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు కొట్టుకుంటారు కూడా. సో అంటే మనిషిని విడదీసేటువంటి విధంగా ఉంటుంది విశ్వాసము. వెరాజ్ సంత్, దట్ గ్లోరియస్ నథింగ్నెస్లో ఉన్నవాళ్ళు అందరి యందు మాత్రమే కాదు, సకల ప్రాణుల యందు అదే సత్తుని దర్శిస్తారు. సదా ఈక్షే, ఆ బ్రహ్మనే దర్శిస్తూ ఉంటారు. దాని సాటి మరి ఒకటి లేదు అంటే దానికంటే తక్కువది మరొకటి ఉందని కాదు, దానికంటే ఎక్కువది మరొకటి ఉందని అసలే కాదు, అసలు రెండవదియే లేదు. ద గ్లోరియస్ నథింగ్నెస్, ద గ్లోరియస్ అన్సర్టనిటీ చెప్పేస్తే ఈ పూట క్లాస్ అయిపోతుంది. రెండు గ్లోరియస్ చెప్తానన్నాను. మహోజ్వలమైన అన్సర్టనిటీ అంటే రేపు ఏమవుతుందో తెలియకుండుట, భవిష్యత్తు గురించి సూచన కూడా ఏమీ లేకుండుట. ఏమంటే రేపు ఏమవుతుందో మీకు తెలుసునండి? మీకు తెలుసునా? ఏమవుతుంది రేపు ఆదివారం ఇక్కడ మళ్ళీ దశస్లోకి క్లాస్ ఉంటుంది. సరే, మీరేదో అందాజగా ఊహించి చెప్తున్నారు, కానీ రేపు అలాగే ఉండాలి, అలాగే అని మీరు చెప్పగలరా? ఆర్ యూ ష్యూర్? ఇట్ కెన్ బీ దేర్. ఉండే అవకాశం ఉన్నది. మనందరం మళ్ళీ కలుసుకుంటాం, దశస్లోకి పాఠం చెప్పుకుంటాం. అంటే అది రేపు మనందరం కలుసుకుని పాఠం చెప్పుకుంటాము అన్నది, అది ఈజ్ ఇట్ ఏ సర్టెనిటీ? ఇట్ ఈజ్ నాట్ ఏ సర్టెనిటీ. మీలో ఎవరికైనా వేరే ఏదైనా పని వచ్చిందనుకోండి, అర్జెంట్ పని, మీరే క్లాసు మానేసి, నాకు తెలుసు ఏ పని లేకపోతేనే క్లాసుకు వస్తారు కాబట్టి వేరే పని ఏమీ లేనప్పుడే క్లాసుకు వస్తారు. అనుకోకుండా సడన్గా పని వచ్చిందనుకోండి. ఒక ఆయన అన్నాడు, క్లాసుకు రాలేదేవా అని అడిగాను. లాస్ట్ మినిట్లో గెస్ట్ వచ్చాడండి అన్న. ఆ గెస్ట్ను కూడా తోలుకు చక్క రాకపోయావా, గెస్ట్తో పాటు వచ్చేస్తే పని అయిపోయింది అన్నాను నేను. గెస్ట్ కూడా వింటాడు క్లాసు. గెస్ట్ వస్తే గెస్ట్ని క్లాసుకు తీసుకురావాలా, లేకపోతే మీరు క్లాసు మానేయాలా? యూ నెవర్ నో. కాబట్టి రేపు ఏమిటి అంటే క్రోనలాజికల్గా తెల్లవారుతుంది, 2వ తారీఖు వస్తుంది, సాయంకాలం క్లాసుకు వస్తాము, ఇలాంటివి ఏవో కొన్ని ఉంటాయి. బట్ అదర్వైజ్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బీ టుమారో. మనకి టుమారో తెలియదు. అన్సర్టెన్. టుమారో అన్సర్టెన్. ఏ విధంగా అన్సర్టెనో చెప్పంటారా? మీరు ఫలానా విధంగా అవుతుంది అని ఊహించినవి అవ్వవు. ఓకే, ఇది మీరు అవుతుందేమో అనే ఊహ కూడా ఒక శాతం కూడా మీకు ఊహ లేనిది, మీరు కలలో కూడా ఊహించనిది రేపు అవుతుంది. ది యాంటిసిపేటెడ్ విల్ నెవర్ హ్యాపెన్. ది అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ బౌండ్ టు హ్యాపెన్. దేర్ఫోర్ రేపన్నది మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రేపు మనకి తెలియదు కాబట్టి రేపు గురించి బెంగపెట్టు కూర్చుందామా, లేక అబ్బో ఇది ఎంత బాగుందో రేపు మనకి తెలియదు, రేపు వచ్చినప్పుడు రేపు సంగతి చూడొచ్చు, ఈవేళ మనం రిలాక్స్ అయిపోదాము, ఎందుకంటే రేపు గురించి మళ్ళీ ఆ బరువు మనకెందుకు, అది వచ్చినప్పుడే చూసుకోవచ్చు. లెట్ us రిలాక్స్. ఏం చేద్దాం ఇప్పుడు? మనం రేపు గురించి బెంగపెట్టుకుందామా? రేపు తెలియదు కాబట్టి రిలాక్స్ అవుదామా? దట్ ఈస్ కాల్డ్ గ్లోరియస్ అన్సర్టెనిటీ. వై గ్లోరియస్? బికాస్ మనం వీఆర్ రెడీ. ది యాంటిసిపేటెడ్ విల్ నాట్ హ్యాపెన్, ది అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ బౌండ్ టు హ్యాపెన్, అండ్ ఐఎమ్ రెడీ. ఐఎమ్ నాట్ యాంటిసిపేటింగ్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ నాట్ ఇమాజినింగ్. I am ready for the unknown, I am ready for the uncertain, and I relax. ఆ అన్సర్టనిటీలో ఒక గొప్ప రిలాక్సేషన్ కలదు. వివేకానంద స్వామిని అడిగారు. ఆయన
రైల్లో ప్రయాణం చేశాడు. తిరువనంతపురం స్టేషన్లో దిగాడు, కన్యాకుమారికి వెళ్ళి దారిలో. ఆ స్టేషన్ మీద 10ంటికో 11ంటికో దిగాడు. రైల్లో మద్రాసులో బయలుదేరాడు. రైల్లో తిండి తిప్పలు లేవు. అది ఓ రోజు దిగాడు, అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే ఆకలిగా ఉంది. అక్కడేదో పంపు ఉంటే స్నానం చేసి కూర్చున్నాడు. ఆకలిగా ఉంది, భోజనం ఎక్కడి నుంచి వస్తుందో ఏమీ తెలియదు. ఈ లోపల ఎవడో దేవుడే పంపించాడా అన్నట్టుగా ఓ సజ్జనుడు వచ్చి, ఏం మహాత్మా, మీరు స్వామీలు కదా, కాషాయధారి, మీరు సన్యాసులు అంటే, అవునండి, మీరు భోజనం చేశారా? లేదు. చేస్తారా? మీరు ఏర్పాటు చేస్తే చేస్తాను, అయితే కూర్చోండి అని వెళ్ళి ఎవడో భోజనం పట్టుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు ఆయన అడిగాడు, మరి రాత్రి పలహారం మాట ఏమిటని అడిగాడు. అంటే ఈ భోజనం నేను ఏర్పాటు చేసుకున్న భోజనం కాదా ఇది, భగవంతుడు ఏర్పాటు చేశాడు, భగవంతుడు నీ రూపంలో వచ్చి ఏర్పాటు చేశాడు, కాబట్టి రాత్రి గురించి విచారం లేదు, ఏదో ఏర్పాటు అప్పుడు భగవంతుడే చేస్తాడు అని సమాధానం చెప్తాడు. దీన్ని గ్లోరియస్ అన్సర్టనిటీకి దృష్టాంతం చెప్తా. అప్పుడు మాట అన్నాడు ఆయన ఏమన్నాడంటే, ఐ డోంట్ నో వేర్ ఫ్రమ్ మై నెక్స్ట్ స్క్వేర్ మీల్ విల్ కమ్. నా నెక్స్ట్ భోజనం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. బట్ హీఈ్ హ్యాపీ. ఎందుకంటే ఎక్కడి నుంచో అక్కడి నుంచి వస్తుంది, లాస్ ఆఫ్ నేచర్ని బట్టి వస్తుంది. యు ఆర్ హ్యాపీ. దట్ ఈస్ ది గ్లోరియస్ అన్సర్టనిటీ. సో ఆ విధంగా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని మీరు కృతార్థులు కావాలి. ఆ శ్లోకం అనేసిద్దాము. ఆగామిదం జగద్ద్రష్టుం నానారూపాణ్య